నమస్తే ఇన్స్పెక్టర్ సార్. నమస్తే ఇన్స్పెక్టర్. నమస్తే. ఎవరు మీరు? ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థకు నాయకులు, అధికారులు. నా పేరు దాస్, భగవాన్ దాస్. వీడు నా తమ్ముడు కాళిదాస్. ఐసి. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రేమదాసుని అరెస్ట్ చేశారంట. అవును, అరెస్ట్ చేశాను. రాత్రి ఏదో పార్టీకి వెళ్ళి వస్తుండగా మీరు వాడిని అరెస్ట్ చేశారు. బహుశా మా గురించి తెలియక అరెస్ట్ చేసుంటారు మీరు. నీ తమ్ముడని తెలిసే అరెస్ట్ చేశాను. ఇన్స్పెక్టర్, ఎంత ధైర్యం నీకు? మా తమ్ముడు అని తెలిసే అరెస్ట్ చేస్తావా? ఆవేశపడకు. ఈ ఏరియాకి కొత్త కదా, కావాలని మనల్ని అరెస్ట్ చేసి అనుకోడు. కానీ తెలియక అరెస్ట్ చేశాడుగా, వదిలిపెట్టు. వెళ్ళి నా తమ్ముడిని వదిలిపెట్టు ఇన్స్పెక్టర్. వదిలిపెట్టడానికి మీ తమ్ముడిని ఏదో మా సరదా కోసం అరెస్ట్ చేయలేదమ్మా. తను స్మగ్లింగ్ చేస్తుండే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. ఇంతకీ బెయిల్ తెచ్చారా? ఆపండి రా మీరు నవ్వులు. బెయిలా ఏంటి? బెయిలా అది ఎలా ఉంటుంది? మర్యాదగా మా తమ్ముడు లేదంటే లేకపోతే నీ పేరు పోలీస్ రికార్డుల్లో కీర్తి శేషుడుగా మిగిలిపోతుంది. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండేదని జనం చెప్పుకుంటారు, కానీ అందులో ఉన్న పోలీసు జనం మాయం చేశారని కథలు కథలు. తమ్ముడు పెట్టుకుంటే ఎన్కౌంటర్ చేసేస్తా. రౌడీలకి గుండాలకి ఇక్కడ కుర్చీలు ఉండవమ్మా, మాత్రమే ఉంటాయి. ఇన్స్పెక్టర్, ఏంట్రా పోలీస్ స్టేషన్ నీదని తెగ రెచ్చిపోతున్నావురా. దమ్ముంటే బయటికి రా. ఏమేంటో మా పవర్ ఏంటో మా దమ్మేంటో చూపిస్తాం. చెప్పు. మోదుకూరు సెంటర్కి రమ్మంటావా? రైల్వే స్టేషన్కి రమ్మంటావా? ఎక్కడికి రమ్మంటావా చెప్పు. ఎనీ టైం ఎనీ ప్లేస్ సింగిల్ గా వస్తా. టమాటా పట్టకుండా చంపేస్తా. గౌతమ్, ఆల్రెడీ మేము ఒకరిని ఎప్పుడో చంపేశావు. గౌతమ్ అని ఒక జస్టిస్ ని. నువ్వు వాడి లిస్ట్ లో చేరద్దు. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు అందరూ మాడుగు జాడల్లో నడుస్తారు. గుర్తు పెట్టుకో. చట్టాన్ని ఒక గుప్పెట్లో, న్యాయాన్ని మరో గుప్పెట్లో, రౌడీజాన్ని మా కనుసైగతో, రాజకీయాన్ని మా పాదాల కింద తొక్కుతున్నా రాజకీయ సూత్రధారులం. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్. మిమ్మల్ని ఏమవుతుందిరా? పదవిలో ఉన్నవాడు, పదవిలో లేనివాడు నలుగురు మనుషులను వెంట పెట్టుకొని ప్రతి అడ్డమైన వాడు పోలీసులను బెదిరించడానికి రావటమే. నాతో పెట్టుకుంటే మీ తలకాయలు ఏరి పారేస్తా. మీరు నాతో పెట్టుకోవద్దు. నా తల మీద ఉన్న 4 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా. ఏదో కాకి యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన సింహాన్ని అనుకోకు. ఆ సింహాన్ని మించిన కథ సింహానురా మేము. మా ఇంటి ముందున్న గేటు దగ్గర వాచ్మెన్ కూడా కాకి యూనిఫామ్ వేస్తాడు. అంత మాత్రాన సింహం అయిపోతాడా? మర్యాదగా మా తమ్ముని రిలీజ్ చేయి. ఏంటి? లేదంటే ఏం చేస్తారా? పీకుతారా నా పోలీసు ఉద్యోగాన్ని? మేము తలుచుకుంటే పేకటాలు లాగటాలు ఉండవు. తీయటాలే ఏకంగా మెడ మీద ఉన్న తలకాయలు లేపటాలి. ఏంట్రా మీరు తీసేది నా హెడ్ మీద టోపీ? ఏమనుకుంటున్నారా ఈ టోపీ అంటే? మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు మీ తల్లి చనుబాలు తాగి ఉంటే, మీసమే అయితే రేపు మీ తమ్ముడిని కోర్టులో అరెస్ట్ చేయబోయే ముందు మీరు నన్ను లీగల్ గా ఎదుర్కోండి.
వీరుడు లాగా ప్రగల్భాలు పలకకు. ఎస్ సార్. నమస్తే ఐజీ. పెద్దవాళ్ళు చూసుకుండా వాళ్ళ తమ్ముని అరెస్ట్ చేసామంట. స్మగ్లింగ్ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. అవునయ్యా, పెద్దవాళ్ళు వాళ్ళని ఎలా పట్టుకుంటా? అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. పృథ్వీ, నువ్వు కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ అవి. ఏయ్, కానిస్టేబుల్, మర్యాదగా ఇతన్ని వదిలిపెట్టండి. తీసుకురా. ప్రేమదాస్ రిలీజ్ చెయ్యి. సార్ నా మాట వినండి. ఏయ్, కొత్తగా చేరావు, నీకు తెలియదు, నా మాట విను. సార్, నేను మా ఇన్స్పెక్టర్ ద్వారా నేను క్షమాపణ చెబుతున్నాను, మీరు వెళ్ళొచ్చు. ఇన్స్పెక్టర్, ఏంట్రా ఇందాక తెగ రెచ్చిపోయు? మేసం, రోషం, పౌరుషం, దమ్ము, ధైర్యం, మగతనం ఉంటే తీసుకెళ్ళమన్నావుగా. చూడు, ఒకవైపే చూడు. పోలీస్ కేసు మెట్టు మీద న్యాయాన్ని సమాధి చేసి నా తమ్ముణ్ణి నిర్దోషిగా తీసుకువెళ్తున్నాడు. నీకు దిక్కున్న చోట చెప్పుకోరా. సి మిస్టర్ ఐజీ, ఈ మధ్య పోలీసులు సినిమాలు చూసి హీరోలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. చూడమ్మా, నీతిని తింటాను, నిజాయితీని తాగుతానే శపథాలు చేయకు. పోస్ట్ మార్టంలో యాక్సిడెంట్ అనే రిపోర్ట్ తయారు చేస్తాం. టేక్ కేర్. నీచి కమెంట్ కుత్తేనా? తమ్ముడు రారా. రారా. బాస్, ఇదిగో బాస్, కాళిదాస్ భగవాన్ దాస్. అడవిరాజు రాకాస్ స్వాగతం, సుస్వాగతం. అడవిరాజు రాకాస్ కి వందనం, అభివందనం. ప్రాణమిత్రులకు స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాల నుంచి మనం నమ్మకంగా వ్యాపారం చేస్తున్నాం. ఇంకా ఈ బందోబస్తు ఏంటి, ఈ జనాలు ఏంటి తెలియాలి. మా మీద నమ్మకం లేదా నీకు? రాకాస్, ఇంత బందోబస్తున్న బట్టి ఈ రహస్య స్థావరాన్ని పోలీసులు కాదు కదా, ఈ అఖండ భూమండలంలో ఎవడూ కనిపెట్టలేకపోయాడు. అన్నట్టు మన వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? మన వ్యాపారాలకేంటి రాకాస్? 10 రూపాయల చీప్ లెక్కర్ని తీసుకువెళ్ళి 35 రూపాయలకు అమ్మావు. ఇంకా మన వ్యాపారాలకు తిరిగేముంటుంది? ఇంకా అపజయం ఏముంటుంది? రాకాస్, కానీ ఒకటే సందేహం. ఆ? ఏమిటా సందేహం? ఎవడైనా మన వ్యాపారాల మీద కన్నేశారా? అడ్డు తగులుతున్నారా? వాడి రక్తం తాగి వాడి చిన్న మెదడు చికెన్ లేకుంట. వాడి పేరు పృథ్వీ. వాడు ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. వాడు కొంచెం రెచ్చిపోతున్నాడు రాకా. ఆ? వాడి పేరేమన్నా? పృథ్వీ. రే రంజిత్, బాస్, మనల్ని పట్టుకుంటానని శబ్దం చేసిన వాడి పేరేమన్నా? పృథ్వీ. ఆ, పృథ్వీ. పృథ్వీ. రే విక్రమ్ సింగ్, అలా శబ్దం చేసిన వాళ్ళందరూ ఏమైపోయారా? వాడు మనల్ని పట్టుకున్నామని శబ్దం చేస్తే వాడు పరువు, వాడు ప్రాణాలు బాస్ కాదు. పోయేది మన పరువు కాదు, వాడి ప్రాణాలు. ఇప్పుడు వాడి ప్రాణాలు నాకు కావాలి. రేయ్, రంజిత్ సింగ్. రాకాస్, నువ్వు నిశ్చింతగా ఉండు. తెలుసు కదా మేమేంటో, మా పవర్ ఏమిటో. నిశ్చింతగా ఉండు రాకాస్. వాడి ప్రాణాలు మేము తీసి వాడి ప్రాణాలు కాపాడి విసురుతాం. 15 ఏళ్ల క్రితం ఇలాగే మన 4 లారీలు పట్టుకున్నాడని ఆ ఇన్స్పెక్టర్ సూర్యకి పసి పిల్లవాడికి చెప్పినట్లు చెప్పాను. కానీ వాడు వినలేదు పాపం. వాడిని నిజంగా పట్టుకుంటారుగా?
రేయ్ నిజంగా వాడి ప్రాణాలు తెస్తారుగా? వస్తాం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. నాకు ఇప్పుడే వాడి ప్రాణాలు కావాలి. వాడి శిరస్సు తీసుకొచ్చి నా స్థావర గుమ్మానికి వేలాడదీయాలి. వాడి సావు పోలీస్ కమాండోలు ఒక గుణపాఠం కావాలి. వాడి చావు చూసిన ఏ పోలీసు వాడు ఈ రేఖలు పట్టుకోవాలని ఆలోచన రాకూడదు. భగవాన్ దాస్, ఈ రోజు నుంచి సరిగా 10 రోజుల్లో వాడి ప్రాణాలు తీసుకుని పాదాల వద్ద ఉంచుతా. ఇదే మేము నీకు ఇస్తున్నా బహుమతి రాకాష్. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. భగవాన్, ఈరోజు నీకు ఫుల్ హాలిడే అండ్ జాలిడే. ఎంజాయ్ చేయి. మనం లోపలికి వెళ్ళి చూసొద్దాం పద. ఎక్కడ ఉన్నవి నా బంగారు కోడి పెట్ట? వైరల్ వైరల్. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. ఫాలోవర్స్ అందరికి నేనే డార్లింగ్, నేనేమి చేసిన ఫుల్ ట్రెండింగ్. నా పోస్ట్ టేస్ట్ ఏమో యమ్మ టెంప్టింగ్, ఎప్పుడు వస్తాదంటూ యూత్ అంతా వెయిటింగ్. అప్లోడ్ చేశాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్ద తేడా లేక అంతా ఫైటింగ్. That's why I am viral వయ్యారే. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అనుభవనే. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అనుభవనే. ఏ ముత్యాల ముగ్గేస్తే నీకెంత రీచ్ వచ్చిందా? ఉద్యమంతా టాటూ వేస్తే నాకెంతో క్రేజ్ వచ్చింది. కొత్త కొత్త వంట చేసి ఓవర్ నైట్ స్టార్ అయ్యావా? వా వరే వా. కుర్ర గుండెలోను పట్టెట్టి టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను. ఫోరమాసు స్టెప్పులేస్తే పిచ్చ పీక్సు అన్నారా? కళ్ళు విరుచుకుంటే చాలు రచ్చ మ్యాక్స్ అన్నారు. ఏ పద్ధతిగా ఉందన్నారు, మొత్తనుకుని వదిలేశారు. హద్దులు నేరొద్దన్నాగా వద్దన్నా చేసేశారు. ఏం చేసేశారు? వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అనుభవనే. వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అనుభవనే. ఏ వచ్చాక ఈ క్రేజు వయ్యారి ఏం చేసావే? ఏమే? నా ఫ్యాన్స్ కోసమని ఇంకొంచెం బరువెక్కాను. ఓ పాప ఎప్పుడైనా ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా? అయ్యన్ని మామూలే చూడొద్దని ఫిక్స్ అయ్యాను. తక్కమన్న తక్కదంత నీ పైన మాటకే.
ఈ చూపులు వెతికేదొకటే అందుకనే ఎంతుందన్నో ఎగబడి తెగ కానిచ్చారే ఏం కానిచ్చారు వైరల్ వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అనుపాపనే వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అనుపాపనే మనం ఇటు మోతుకూరుగా వెళ్ళి అటు అంచెలంచెలుగా దేశాన్ని దాటేసి ప్రపంచాన్నే కొనేద్దాం రా. ఆ బందరగుందంలో ఉన్న ఆ క్రూరమైన మనుషుల మధ్యలో మనం దాటుకొని వెళితే ఆ నిధి మన సొంతం అవుతుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, వెళ్ళి పంపించు. హలో రానా, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు, మా నుంచి నీకు సహాయం ఏమన్నా కావాలా? ఏ రానా, నీ కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరుచుకుని ఉంటాయి. నీకు ఏ సమయం కావాలన్నా హ్యాపీగా మా ఇంటికి వచ్చేయచ్చు. ఈ రానా శరణు అన్న వాళ్ళకి శరణు అన్న వాళ్ళని కరుణతో కాపాడుతాడు. సవాల్ చేసిన వాడిని సవాలుగా మారుస్తాడు. ఈ రానాకి వెన్నతో పెట్టిన విద్య. చూడు రానా, నీకు మాకు శత్రుత్వం వద్దు, మిత్రుల్లా కలిసిపోదాం, ప్రపంచాన్ని జయిద్దాం. రానా, నువ్వు మేము కలిస్తే అగ్గికి ఆయువు తోడినట్టు ఈ సిటీ మొత్తం మన కబంధ హస్తాలతో ఏలి పాడేయచ్చు. పులి పిల్లితో స్నేహం చేస్తుందా? సింహం పచ్చగడ్డి మేస్తుంది ఆకలిస్తే. నేను మీతో చేతులు కలుపుతానని ఎలా అనుకుంటున్నారా? అంత పెద్ద పెద్ద డైలాగులు వద్దు రానా, నువ్వు వచ్చింది దాస్ భగవాన్ దాస్ స్థావరానికి వచ్చావు. అంత పెద్ద పెద్ద డైలాగులు వద్దు. నీ ఎదుట ఎవరు నుంచున్నారు, ఎలాంటి మనుషులు నుంచున్నారని ఆలోచించి మాట్లాడు. రే రానా, నీ వయసు మా చేతిలో మొదలైనంత వరకు సంఖ్య లేదు. నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చేవాడంతనే అయ్యావా? నేను రావాలి అనుకుంటే రాక్షస మందిరంలో రారాజుగా రాగలను. శత్రువులను సిద్ధు చేసి సింహంలా తిరిగి వెళ్ళగలను. ఇది ఈ రాణా ప్రతాప్ అంటే. ఏదో ఆకురౌడి వీధి గుండాలని చంపినంత మాత్రాన చిచ్చర పిడుగులా మాట్లాడొద్దు. ఈ రాణా పేరు చెప్తే మృత్యువుకే ముచ్చెమటలు పోస్తాయి. రే రానా, హీరోలా ప్రగల్భాలు పడకొకరా, వచ్చిన మ్యాటర్ చెప్పు ఫస్ట్. నేను మీ దగ్గరికి విజయ్తో పంపితే తలబిచ్చు సమాధానం చెప్పారంట. దానికి ప్రతిఫలంగా ఏం జరుగుతుందో మీకు తెలియదు అనుకుంటా. నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చావా? అసలు ఏమిటి మాకు అర్థం కావట్లేదు. నిత్య మృత్యువుతో సహవాసం చేస్తూ బగబగ మండే మంటల్లో దాగి ఉన్న ఈ భగవాన్ కాళిదాసులకే వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగావా? అసలు మా పవర్ తగ్గింది అనుకోవాలా, లేక నీ పవర్ పెరిగింది అనుకోవాలా? రే రానా, నువ్వు మాకు వార్నింగ్ ఇస్తే ఎలా తెలుసా? చిట్టి ఎలుక వచ్చి ఏనుగుతో పోటీ పడినట్టుందిరా. ప్రగల్భాలు పలకకుండా నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు చాలు. నేను మనగానో కాదు, ఒక్కసారి ఎదురు పడి చూడండి రా. మీ ప్రతాపము నా ప్రతాపం ఏమిటో చూసుకుందాము. రే రానా, ఆ ఫ్లాట్ లో అడుగు పెట్టడం కాదు, వాటిని మా హస్తగసం చేసుకుంటాం రా. రే రానా, నువ్వు మొగాడివైతే నీ మూతి మీద నీ మైసమే అయితే ఆ ఫ్లాట్ లో అడుగు పెట్టి చూడరా. నా పవర్ ఏమిటో నీ పవర్ ఏమిటో తెలుసుకుందాం. ఈ రానాతో రణరంగానికి దిగితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. మీ శవాల దగ్గర దీపం పెట్టడానికి కూడా ఒక్కరు కూడా మిగలరు. హే రానా, బావిలో కప్పలా బ్రతికే నువ్వు నలుగురు బచ్చాగాలను చంపినంత మాత్రాన
చిచ్చర పిడుగులా రెచ్చిపోకు. నీ ముందు దాస్ భగవాన్ దాస్ ఉన్నాడు రా. ఆలోచించి మాట మాట్లాడు. రేరానా నువ్వు మా స్థావరం అడుగుపెట్టి మాకే దమ్కిచ్చే మగాడివారా? జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నా చీరేస్తాం. రే అంతులేని కండబలంతో చంచలమైన మనసుతో ఈ రానా శాసిస్తున్నాడు. దమ్ముంటే మీరు ఆ ప్లాట్లు అడుగు పెట్టండి. అడుగు పెట్టడం కాదురా, వాటిని మా హస్తగతం చేసుకొని అందులోనే మా స్థావరాన్ని స్థాపించి ఇంకా ఉన్న ఈ ప్రపంచాన్ని జయించి అందులో ఉన్న బంగారంతో వడ్డారం చేసుకుంటావురా. అన్నా ఈటితో మాటలేంటి, వేసేయండి రే. చూడండిరా, ఈ రోజు వీళ్ళ ఆయువు తీరిపోతుందిరా. ఈ రోజుతో చేతులు కలిపి నీ మళ్ళీ జీవితం తీరిపోతుందిరా. నవ్వండి, ఇంకా బాగా నవ్వుకోండి. పోంది ఏయ్, ఇదేమిటో తెలుసా? మీ పిస్టల్లో 6 బుల్లెట్లు ఉంటాయేమో, మీ ఇంటి చుట్టూ 60 బాంబులు పెట్టారు. నేను గనక నొక్కేనా ఈ స్థావరాలు మొత్తం భూస్థాపితమైపోయి రే రానా. ఏ కాలి ఆవేశపడకు. జీవకోటి ప్రాణరాశులు ప్రాణాలు తీయటానికి ఆ దేవుడి అధిపతి అయితే ఇలాంటి దుర్మార్గులు ప్రాణాలు తీయటానికి ఈ రానా అధిపతి. వస్తా. అన్నయ్య ఏంటి ఈ దౌర్జన్యం, ఈ దరిద్రం? మన దగ్గర ఇంత మంది మార్బలం ఉండి ఆ నా కొడుకు వచ్చి హీరోలా వెళ్ళిపోతున్నాడు. తమ్ముడు ఆవేశపడకు. పులి ఒక అడుగు వెనక వేస్తే పిరికితనంతో కాదు, అది 100 అడుగులతో పంజా విసరతాడు. కానీ గుర్తుపెట్టు, మనకి సమయం వస్తుంది. కరెక్ట్ దెబ్బ కొడితే వాడు కోలుకోవడానికి సుమారు 5 సంవత్సరాలు పడుతుంది. తమ్ముడు నీ మనసు చికాగ్గా ఉంది, వెళ్ళి కాసేపు జాన్వితో చేసుకోరా. సరే అన్నయ్య.